హాయ్. యాక్చువల్లీ మన మనసుని కాపాడుకోవడం కూడా ఒక స్కిల్ అనమాట. సో, ఈ స్కిల్ అందరి దగ్గర ఉండదు. చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. యాక్చువల్‌గా మనందరం ఏం చేస్తామంటే, మన బాడీకి మనం ఎనర్జీని సేవ్ చేస్తాం. సేమ్ అలానే ఎమోషన్స్‌ని సేవ్ చేస్తున్నాము. ఈ ఎమోషనల్ ఎనర్జీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఎవరికీ తెలియదనమాట. అవసరం లేని ఆర్గ్యుమెంట్స్, బాధపడడం, మన విలువ తెలియని వాళ్ళ కోసం మన ఎమోషన్స్ ఇవ్వడం, వీటి వల్ల ఏమవుతుందంటే మన ఎమోషనల్ ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుంది. అసలు ఎమోషనల్ కన్సర్వేషన్ అంటే మన ఎమోషన్స్ని ప్రతి ఒక్క చోట యూజ్ చేయకుండా మన పీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎవరైతే మనకి వాల్యూ ఇస్తారో వాళ్ళకి మన కేర్, టైం అండ్ ఎమోషన్స్ని ఇవ్వడం. సో, దీనికోసం మనం ఏం చేయాలంటే కొన్ని విషయాల్ని ఇగ్నోర్ చేయాలి, కొన్ని మనుషుల్ని పక్కన పెట్టాలి, కొన్ని పెయిన్స్ని రిలీజ్ చేయాలి. సో, మన జీవితంలో అన్నీ బ్యాటిల్స్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సో, కొన్నిసార్లు సైలెన్స్ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుంది. ఎమోషనల్ ఎనర్జీ అనేది ఒక వీక్నెస్ కాదు. కన్జర్వేషన్ అనేది ఒక వీక్నెస్ కాదు. ఇట్ ఈజ్ ఏ మెచ్యూర్ మైండ్ సెట్ అనమాట. సో, దీన్ని మీరు మీ మనసుని ఎలా పీస్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఖచ్చితంగా దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.